మనం తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అనే భాగంలో పరిశీలిస్తూ ప్రధానంగా ఈరోజుకు అంటే మనం గడిచిన 2 క్లాసుల్లో తెలంగాణ పదం ఏ విధంగా ఆవిర్భవించింది, దాంతోపాటు తెలంగాణ చరిత్రలో ఎవరెవరు పరిపాలించి ఉండే, ఈ యొక్క మానవ పరిణామ క్రమం తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా జరిగిందన్న చూసాం. సో ఇన్ లాస్ట్ 2 previous classes I try to explain the define of Telangana word as well as the evolution of the Telangana history, evolution of human culture in Telangana. వీటికి సంబంధించింది మీకు చెప్పాను. సో మనం అంటూనే ఉన్నాం మానవ చరిత్ర, మానవ జాతి, మానవ సంస్కృతి అని ఏదైతే వస్తుందో దానికి సంబంధించింది మనం చర్చిస్తూ వచ్చాం. ఇప్పుడు కాబట్టి మనకు సిలబస్లో ఉన్న సమాజము అనే దాన్ని కూడా కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. దీన్నే సొసైటీ అంటే మీకు మొత్తం తెలంగాణ సోషల్ పర్స్పెక్టివ్లోకి నేను వెళ్ళట్లేదు. జస్ట్ సంస్కృతి మరియు ఈ యొక్క వారసత్వం అనే దాంట్లోకి వచ్చే వరకు మానవుని చుట్టూ ఉన్న కొన్ని సంఘటనలను చూడాలి. ఉదాహరణకు మానవుడు తన రీక్రియేషన్ కోసం తీర్థయాత్రలకు వెళ్ళడం, అవి కట్టడాల కిందకు చూడడం, మానవుడు తన యొక్క రీక్రియేషన్ కోసం జాతరలకు వెళ్ళడం, జాతరలను చర్చించడం. సో అలాంటి మానవుడు తన యొక్క రీక్రియేషన్, అన్ని రీక్రియేషన్ రిలేటెడ్ వారసత్వము మరియు సంస్కృతిలో భాగంగా మనం కనుక చూస్తే మనవి ఈ యొక్క డాన్స్ ఫామ్స్ కానీ లేకపోతే మ్యూజిక్స్ కానీ ఇవన్నిటిని మనకు వస్తాయి. కాబట్టి ఒక్కొక్కటిగా ముందు సమాజం అనేది ఏదో చూద్దాం. సాధారణంగానే భారతదేశం సంస్కృతే భిన్నత్వంలో ఏకత్వం, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనందరికీ తెలిసిందే, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇది హైదరాబాదు రాజ్యం కూడా దీనికి అతీతమైనది ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం కూడా దీనికి అతీతమైనది ఏం కాదు. ద బేసిక్ ఇన్హరెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ సిన్స్ ద ఏజెస్. Just I would like to give one example, the best example for this one, that is Harappan culture. So Harappa civilization was built by the 4 races. Example, Mongoloid, Australoid, Proto-Australoid, finally అది ఆస్ట్రాయిడ్ ప్రోటోఆస్ట్రాయిడ్ 2, తర్వాత ఆల్ఫనైట్స్, 4th one మనకు వచ్చేసి మెడిటేరియన్స్. ఎట్లయితే ఉన్నారో అట్లాగే ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి భారతీయ సమాజంలో ఏ విధంగా అయితే వర్ణాశ్రమ ధర్మం ఉందో ఇక్కడ కూడా వర్ణాశ్రమ ధర్మం అనేది కలదు అన్నది గుర్తుపెట్టుకుందాం. ఇండియన్ సొసైటీ బేసికల్లీ దే ఫాలోడ్ 4-fold వర్ణా సిస్టమ్ విచ్ ఆర్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి వచ్చాయి. ఇది హిందూ వర్ణాశ్రమ ధర్మం. అంటే వర్ణాశ్రమ ధర్మం అంటేనే హిందూ మతానికి రిలవెంట్గాను రిలేటెడ్గా ఉన్నదానిగా మనకు కనిపిస్తుంది. మరి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వము అన్నప్పుడు ఒక్కసారి నేను ఇటుపక్క కూడా కొంత రాసే ప్రయత్నం చేస్తాను. మనం ఇక్కడ కొంత జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అదేంటంటే, ఒకటి, భారతదేశంలో ప్రధానంగా ఉన్న మతాలను కనుక మనం చూస్తే ఈ యొక్క ఏమున్నాయి అన్నది ఒకటి చూస్తే హిందూ మతం ఉంది. దాని తర్వాత ప్రధానంగా మనకు కనిపించేది ఇస్లాం కనిపిస్తుంది. దాని తర్వాత ప్రధానంగా కనిపించేది క్రైస్తవులు కనిపిస్తారు. దాని తర్వాత మనకు సిక్కులు కనిపిస్తారు, తర్వాత బౌద్ధులు, తర్వాత జైనులు, ఆ తర్వాత పార్సీస్, ఆ తర్వాత జూడ్స్ అంటే యూదులు మొదలైన వాళ్ళు కనిపిస్తారు. బేసికల్గా ఇంకొన్ని రిలీజియన్స్ ఉన్నప్పటికీ కూడా నేను ప్రామినెంట్ అండ్ వెరీ పాపులర్ అండ్ వెరీ ఏన్షియంట్ రిలీజియస్కి సంబంధించిన దాన్ని నేను ఇక్కడ తీసుకున్నాను. మీకు హైందవ మతం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీసు, జూడా అంటే యూదులు అనేది ఉంది కదా. సో ఇదే రకమైన సమాజం తెలంగాణలో కూడా కలదు. తెలంగాణలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటిదే కలదు అన్నది మనకు తెలుసుకోవాలి. సో మనం సాధారణంగా తీసుకుంటే దాదాపు భారతదేశంలో ఎక్కువ మంది మతం అంటే ఏ మతస్థులు కలరు అన్నప్పుడు ఆబ్వియస్గా క్రెడిట్ గోస్ టు ది ఓన్లీ హిందూస్. సిమిలర్లీ సేమ్ థింగ్ ఈవెన్ ఇన్ తెలంగాణ ఆల్సో.
తెలంగాణలో కూడా అత్యధికమైన ప్రజలు ఎవరు ఉన్నారంటే హిందువులు అనే మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా 1881లో మొట్టమొదటగా అంటే ఆ ప్రాంతంలో హైదరాబాదు రాజ్యంలో జనాభా లెక్కలు చేసినప్పుడు దాదాపు హిందువులు ఆ రోజు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 90% ఉన్నారు. సో ద 90% ఆఫ్ ద హిందూ పాపులేషన్ కన్సిస్ట్ ద ఎంటైర్ ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అప్పట్లో. సేమ్ అదే సంఘటన మనకు తర్వాత కూడా కనిపించింది. రెండవది ఇస్లాంకి వచ్చే వరకు ఎంతమంది కనిపిస్తున్నారో మీకు దాదాపుగా అన్నది కనుక చూస్తే ఒక 9% దాకా ఉన్నారు, 9.5 దాకా ఉన్నారు. అంటే ఏమైంది, దాదాపు 99.5% పాపులేషన్ ఓన్లీ ఫ్రమ్ దిస్ టూ రిలీజన్స్ హిందూ అండ్ ఇస్లాం అనేది కనిపించింది.